నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో మన ఫ్రాక్చర్ సిరీస్లో మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ బోన్ ఫ్రాక్చర్ గురించి. మన పెటెల్లా అంటారు, అంటే దిస్ బోన్, మనకి తెలుగులో కామన్గా మోకాలు చిప్ప అంటారు. సో పెటెల్లా ఫ్రాక్చర్ గురించి మాట్లాడదాం మనం. సో పెటెల్లా అనేది ఏంది అంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియోలో క్వాడ్రిసెప్స్ టెండన్ ఇంజరీ గురించి మాట్లాడినా. సో పెటెల్లా ఇస్ అ పార్ట్ ఆఫ్ ద సేమ్ మెకానిజం, దాన్ని ఎక్స్టెన్సర్ మెకానిజం అంటారు. ఎక్స్టెన్షన్ అంటే బెండ్ ఉన్న మోకాల్ని స్ట్రైట్ చేయడం. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎక్స్టెన్షన్. బెండ్ చేయడంని ఫ్లెక్షన్ అంటారు, బెండ్ ఉన్న మోకాల్ని స్ట్రైట్ చేయడం ఎక్స్టెన్షన్ అంటారు. సో ఎక్స్టెండ్ చేసే మజిల్ ఏదైతే ఉంటుందో 4 మజిల్స్ కలిపి ఒక మజిల్ లెక్క ఫామ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ద క్వాడ్రిసెప్స్. అండ్ క్వాడ్రిసెప్స్ ఏదైతే ఉంటుందో జనరలీ ఈ టిబియల్ ట్యూబరస్ అనే పాయింట్లు ఇన్సర్ట్ అయ్యి ఈ పెటెల్లా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఎ సెస్మాయిడ్ బోన్, అంటే మజిల్ లోపల ఫామ్ అయ్యే బోన్ అది. సో మీరు ఎక్స్రే చూస్తే పెటెల్లా లూజ్గా ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ పెటెల్లా అంతా మజిల్ లోపల ఉంది. సో ఈ పెటెల్లా ఏం పని చేస్తుంది అంటే ఈ మజిల్ని ఫోర్స్ని రీడైరెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎ పుల్లీ యాక్షన్. సో పుల్లీ ఎట్లా చేస్తుంది, మనకు తిప్పుతుంటే ఒక తాడును ఇంకో డైరెక్షన్లో రీడైరెక్ట్ చేసినట్టు ఈ పెటెల్లా అనేది మన క్వాడ్రిసెప్స్ యాక్షన్ని రీడైరెక్ట్ చేసి ఒక ఫోర్స్ మల్టిప్లై చేస్తుంది దాన్ని. సో పెటెల్లా ఈజ్ ఎ సెస్మాయిడ్ బోన్, ఈ ప్లేస్లో మజిల్ లోపల ఎంటైర్లీ ఫామ్ అవుతుంది. సో క్వాడ్రిసెప్స్ పెటెల్లాకి అటాచ్ అయ్యి లిగమెంటమ్ పెటెల్లా అనేది టిబియల్ ట్యూబరాస్టీకి అటాచ్ అయ్యి మోకాల్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో పెటెల్లా చుట్టుపక్కలకి వెళ్ళి కూడా ఈ టెండినస్ స్ట్రక్చర్స్ వస్తే వాటిని రెటినాక్యులమ్ అంటారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ మనకి ట్రీట్మెంట్ మేనేజ్మెంట్లో. సో పెటెల్లా ఫ్రాక్చర్ ఎట్లయితుంది అంటే దేర్ ఆర్ 2 మెకానిజమ్స్. వన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్, అంటే ఈ డైరెక్షన్లో ఫ్రాక్చర్ అవుతుంది మనకి పెటెల్లా. ఈ ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ ఎప్పుడు అవుతుంది అంటే మన క్వాడ్రిసెప్స్ యాక్షన్తో అవుతుంది. సపోజ్ మనం జంప్ చేసి ఈ పొజిషన్లో పడ్డాం అనుకోండి, సో మన బాడీ వెయిట్ అంతా మోకాల్ని బెండ్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ మన క్వాడ్రిసెప్స్ మోకాల్ని స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో 2 అపోజింగ్ ఫోర్సెస్ వచ్చి దాన్ని టెన్షన్ ఫోర్స్తో బ్రేక్ చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్. అదే ఒక మెకానిజం. అనదర్ మెకానిజం ఏంటి అంటే పెటెల్లాకి డైరెక్ట్ వచ్చి ఏమైనా తాకడం, అంటే సపోజ్ రాడ్ ఏమైనా వచ్చి గుద్దుకోవడం, బైక్ మీద వెళ్ళేటప్పుడు గోడకు తాకడం, ఆర్ జారిపోయి డైరెక్ట్లీ మోకాల మీద పడడం. సో ఇట్లా పడితే ఏం ఫ్రాక్చర్ అవుతుంది అంటే ట్రాన్స్ఫర్స్గా కాదు, ఇట్లా పడితే ఒక పాయింట్ నుంచి క్రాక్స్ వెళ్ళినట్టు అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్. సో ట్రాన్స్ఫర్స్ ఫ్రాక్చర్ అవ్వచ్చు ఆర్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్, దీస్ ఆర్ కామన్ టైప్స్. కొన్నిసార్లు సుపీరియర్ పోల్ దగ్గర ఫ్రాక్చర్ ఉండడం, ఇన్ఫీరియర్ పోల్ దగ్గర ఫ్రాక్చర్ ఉండడం ఉండొచ్చు, ఈ డైరెక్షన్లో కూడా ఫ్రాక్చర్ ఉండొచ్చు, కానీ కామన్గా అయ్యేది ట్రాన్స్ఫర్స్ ఫ్రాక్చర్ అండ్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్. సో ఈ 2 ఫ్రాక్చర్స్లో 2 కామన్ థింగ్స్ మనం చూడాలి. ఒకటి ఏంటి అంటే సపోజ్ పెటెల్లా ఫ్రాక్చర్ అయ్యి పక్క నుంచి ఉన్న రెటినాక్యులం అనేది టేర్ అవ్వకపోతే మనకి ట్రాన్స్ఫర్స్ ఫ్రాక్చర్ ఎక్కువ జరగదు, మనకి ఎక్స్రేలో ఒక లైన్ లెక్కనే ఉంటుంది. మనకి కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అయినా సేమ్, ఫ్రాక్చర్ అయ్యి మొత్తం క్రాక్స్ స్ప్రెడ్ అయిపోయినా పక్కన ఉన్న రెటినాక్యులం ఇంటాక్ట్ ఉంటే ఆ క్రాక్స్ ఆ బోనీ పీసెస్ అన్ని ఒక లెక్కనే ఉంటాయి. సో ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మన నెంబర్ 1 థింగ్ మన ట్రీట్మెంట్లో ఎక్స్టెన్సర్ మెకానిజం అనేది ఇంటాక్ట్ ఉందా లేదంటే మొత్తం డిస్రప్ట్ అయిందా. సో మనకి మీ డాక్టర్ చేసే టెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ డైరెక్ట్ టచ్ చేసి చూస్తారు, పెటెల్లా ఏమైనా గ్యాప్ ఫీల్ అవుతుందా, చేత్తోని ముట్టుకొని స్ట్రైట్ ఉందా, ఏమైనా బ్లీడ్ అయిందా. సెకండ్ థింగ్ ఈజ్ కాల్డ్ అ స్ట్రైట్ లెగ్ రేస్ టెస్ట్, అంటే పడుకొని కాలు సెల్ఫ్ యాక్టివ్గా స్ట్రైట్ లెగ్ రేస్ పేషెంట్ చేయగలుగుతున్నారా లేదా. యాక్టివ్గా చేయగలుగుతున్నారు అంటే ఎక్స్టెన్సర్ మెకానిజం ఇంటాక్ట్ ఉన్నట్టు, ఈవెన్ ఫ్రాక్చర్ అయినా కూడా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్. సో మనకి మేనేజ్మెంట్ ఎట్లా అంటే ఒకవేళ ఎక్స్టెన్సర్ మెకానిజం ఇంటాక్ట్ ఉంది అంటే పేషెంట్ యాక్టివ్గా స్ట్రైట్ లెగ్ రేస్ చేయగలుగుతున్నారు సెల్ఫ్ పవర్తో, అంటే పట్టుకొని కాలు లేపడం కాదు, ఆయన ఓన్ పవర్తో లేపగలుగుతున్నారు అంటే యూజువల్లీ అది ఎక్కువ ఇంకా డిస్ప్లేస్ అవ్వదు అండ్ సేమ్ పొజిషన్లో అతికే ఛాన్స్ ఉంది. సో ఎక్స్టెన్సర్ మెకానిజం ఇంటాక్ట్ ఉండి చాలా తక్కువ డిస్ప్లేస్మెంట్ ఉంటే కాల్ని స్ట్రైట్ పెట్టి పట్టి వేసేయగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ నీ ఇమ్మొబిలైజర్. లేదు అంటే మనకి పిఓపితో కానీ ఫైబర్ గ్లాస్తో కానీ ఇట్ ఈస్ కాల్డ్ సిలిండర్ కాస్ట్. ఆ సిలిండర్ కాస్ట్ అప్లై చేయగలుగుతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఫర్ బోత్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రాక్చర్ ఇఫ్ ఎక్స్టెన్సర్ మెకానిజం ఈజ్ ఇంటాక్ట్. ఎక్స్టెన్సర్ మెకానిజం డిస్రప్ట్ అయింది అనుకోండి, అంటే పీసెస్ సపరేట్గా ఉన్నాయి. సో ఈ క్వాడ్రిసెప్స్ యాక్షన్ వల్ల పీసెస్ ఒక దగ్గరికి రావు, బికాస్ మనకు కంప్లీట్లీ దూరం అయిపోయినాయి అండ్ రెటినాక్యులం కూడా ఇంటాక్ట్ లేదు. డిస్ప్లేస్ ఫ్రాక్చర్ విత్ డిస్రప్టెడ్ ఎక్స్టెన్సర్ మెకానిజంకి మనం సర్జరీ చేయాలి, ఎందుకంటే వితౌట్ సర్జరీ ఇట్ విల్ నాట్ హీల్. అండ్ ఒకవేళ క్వాడ్రిసెప్స్ హీల్ అవ్వకపోతే పేషెంట్కి ఎప్పుడు నడవడానికి ఇబ్బంది ఉంటుంది, బికాస్ నడుస్తుంటే క్వాడ్రిసెప్స్ చాలా అవసరం మనకి ఆ నీని స్ట్రైట్ పెట్టని. క్వాడ్రిసెప్స్ లేదు అంటే మనం హ్యాండ్తో సపోర్ట్ చేయాలి, లేదా నీ బక్కులు అయిపోతుంది. సో డిస్ప్లేస్డ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రాక్చర్ ఆర్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ మనకి సర్జరీ చేయాలి. అండ్ సర్జరీ కూడా ఎటువంటిది అనేది మనకి దెర్ ఆర్ ఫ్యూ ఆప్షన్స్. ద మోస్ట్ కామన్ ఆప్షన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ టెన్షన్ బ్యాండ్ వైరింగ్, అంటే 2 వైర్స్ వేసి పైన నుంచి ఇంకో స్టెయిన్లెస్ స్టీల్ వైర్ని ఒక టైట్ చేసి ఒక స్ప్రింగ్ లెక్క మెకానిజం పనిచేస్తుంది. సో మన క్వాడ్రిసెప్స్ పనిచేస్తున్నా కూడా ఆ మన ఫ్రాక్చర్ని కంట్రాక్ట్ చేయించి తొందరగా హీల్ చేయడానికి. సో దట్ ఈస్ కాల్డ్ టెన్షన్ బ్యాండ్ వైరింగ్. అనదర్ వే ఆఫ్ ట్రీటింగ్ ఈజ్ ఒకవేళ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఉంటే వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ మొత్తం పెటెల్లా చుట్టూ ఒక వైర్ వేయచ్చు, దాని సర్క్లాజ్ వైరింగ్ అంటారు. సో దీస్ ఆర్ ద కామన్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సమ్ టైమ్స్ వేరే రకమైన ఫ్రాక్చర్స్ ఆర్ చంక్స్ పెద్దగా ఉన్న
మనకి ఇంట్రార్టిక్యులర్ చంక్ ఉన్న మనకు సమ్టైమ్స్ స్క్రూస్ అనేవి కూడా అవసరం పడవచ్చు. మనకు కొన్నిసార్లు ఎంత బ్యాడ్ ఫ్రాక్చర్ ఉంటుంది అంటే ఒక పోల్ అంతా డిస్రప్ట్ అయ్యి మనకు పౌడర్ లెక్క అయిపోతుంది. అంటే ఆ పీసెస్ని మనం సర్జరీ ద్వారా కూడా ఒక లెక్క పెట్టలేం. అటువంటి అప్పుడు ఏం చేయాలి అంటే ఒక పార్షల్ పెటలెక్టమీ అంటారు. అంటే పీసెస్ని అన్నిటిని తీసి ఆ ఏదైతే మనకి ఇంటాక్ట్ లిగమెంట్ ఉంటుందో దాన్ని బోన్లకి రీఅటాచ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ పార్షల్ పెటలెక్టమీ అండ్ ఎక్స్టెన్సర్ మెకానిజం రిపేర్ ఆర్ లిగమెంటమ్ పెటలే రిపేర్ దానికి. సో ఇవి మనకు ఆప్షన్స్ ట్రీట్మెంట్లో. సో ఏదైనా మీకు డౌట్ ఉండి మోకాలు చిప్ప మీకు డిస్రప్ట్ అయినట్టుంది, మీకు పడ్డర్ హైట్ నుంచి అది ఉంది పెయిన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఎగ్జామిన్ చేస్తారు, జనరల్లీ ఎక్స్రేస్ తీస్తారు అండ్ పెటలా ఫ్రాక్చర్ ఉంటే ఎట్లా మేనేజ్ చేయాలో మీకు యువర్ సర్జన్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు డిసైడ్ అండి. థ్యాంక్ యూ.